ప్రస్తుతం టాక్ ఆఫ్ ద టౌన్గా ఉన్న పుష్ప చిత్రంలో మ్యూజిక్ ఏ రేంజ్ హైలైట్ అయిందో అందరికీ తెలుసు. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ చాలా వరకు సంగీతాన్ని అందించారు. అయితే మరో ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ఈ సినిమా కోసం పనిచేశారు అన్న టాక్ నడుస్తుంది. తమన్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించడం జరిగింది. పూర్తి బీజిఎం ఇవ్వాల్సి ఉన్న 15 రోజుల్లో వర్క్ పూర్తి కాదు అనే ఉద్దేశంతో ఒక ఎపిసోడ్కి మ్యూజిక్ ఇచ్చినట్లుగా తమన్ వెల్లడించారు. అయితే ఈ విషయం నచ్చని దేవిశ్రీ ప్రసాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నిర్మాతలపై తన అసంతృప్తిని డైరెక్ట్గానే వెల్లడించారు. కట్ చేస్తే ఇప్పుడు పుష్ప 2 విడుదలైన తర్వాత దేవిశ్రీ ప్రసాద్తో పాటు శామ్ సిఎస్ అడిషనల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ టైటిల్ క్రెడిట్ దక్కించుకున్నాడు. ఇప్పుడు ఈ నేపథ్యంలో గతంలో శామ్ సిఎస్ ఇచ్చిన ఒక స్టేట్మెంట్ వైరల్ అవుతోంది. దీంతో పాటుగా అసలు సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎవరిచ్చారు అన్న విషయంపై కూడా హాట్ డిస్కషన్ నడుస్తుంది. గతంలో ఒకసారి ఇంటర్వ్యూ ఇచ్చిన శామ్ సిఎస్ పుష్ప 2 మూవీకి సంబంధించిన మ్యాక్సిమం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తానే ఇచ్చినట్లు పేర్కొన్నారు. అయితే మొత్తం మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్ అందించగా ఏదో కొంత భాగానికి బీజిఎం కోసం శామ్ సిఎస్ని వాడుకున్నట్లు టైటిల్స్లో వేశారు. ఇక ఇప్పుడు ఈ రెండిటిలో ఏది నిజం అన్న దానిపై ఒకవైపు డిస్కషన్ జరుగుతున్నప్పటికీ మరోవైపు ఈ మూవీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఇరగదీస్తుంది. మరీ ముఖ్యంగా ఈ చిత్రానికి జాత్ర ఎపిసోడ్ విజువల్స్ ఎంత హైలైట్గా నిలిచాయో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతకంటే హైలైట్గా నిలుస్తుంది. ఇక ఫ్రీ క్లైమాక్స్ ఎపిసోడ్లో బీజిఎం గూస్ బంప్స్ తెప్పిస్తుంది. మొత్తానికి ఎన్నో పేర్లు తెర మీదకి వచ్చినప్పటికీ చివరికి దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్నే ఈ చిత్రానికి వాడారు అన్న విషయం చూచాయిగా అర్థమవుతుంది. అయితే తమన్ స్వయంగా తాను ఓ ఎపిసోడ్కి మ్యూజిక్ ఇచ్చాను అని చెప్పినప్పటికీ ఎక్కడ అతని పేరు మెన్షన్ చేయలేదు. దీన్ని బట్టి అతను ఇచ్చిన మ్యూజిక్ ఎక్కడ వాడలేదు అన్న విషయం అర్థమవుతుంది.